మహాభారతంలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ పవర్ఫుల్ క్యారెక్టర్ అయిన కర్ణుడి జననం గురించి తెలుసుకుందాం. కర్ణుడు దాన వీర సూర కర్ణగా ఎలా ప్రసిద్ధి చెందాడో తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు ధృతరాష్ట్రుడు గాంధారి వివాహం, అదేవిధంగా పాండురాజు కుంతీదేవుల వివాహం గురించి కూడా తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ ఒక లైక్ చేయండి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. పాండురాజు హస్తినాపుర సామ్రాజ్యానికి మహారాజుగా పట్టాభిషేకం అయిన తర్వాత భీష్ముడు ధృతరాష్ట్రుడికి, పాండురాజుకి, విదురుడికి తగిన వధువులను చూసి వివాహం చేయాలని నిర్ణయించుకుంటాడు. ధృతరాష్ట్రుడికి తగిన వధువు ఎవరా అని చూస్తున్న భీష్ముడికి గాంధార దేశపు రాజు అయినటువంటి సుబలుడికి గాంధారి అనే పుత్రిక ఉందని తెలుస్తుంది. ఈమె పరమశివుడి భక్తురాలు. శివుడి అనుగ్రహం పొంది 100 మంది కుమారులకి జన్మనిచ్చే వరాన్ని పొంది ఉంటుందని తెలిసిన భీష్ముడు ఎలాగైనా సరే గాంధారిని ధృతరాష్ట్రుడికి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకుంటాడు. దానికి ప్రకారంగా భీష్ముడు సుబలుడి దగ్గరికి వెళ్ళి గాంధారిని ధృతరాష్ట్రుడికి ఇచ్చి వివాహం చేయమని సుబలుడికి అడుగుతాడు. భీష్ముడి కోరిక మేరకు సుబలుడు కూడా అంగీకరించి ధృతరాష్ట్రుడు గాంధారుల వివాహం అంగరంగ వైభవంగా సుబలుడు భీష్ముడి ఆధ్వర్యంలో జరుగుతుంది. అలా ధృతరాష్ట్రుడు గాంధారి వివాహం జరుగుతుంది. ఇప్పుడు పాండురాజు వివాహం ఎలా జరిగిందో తెలుసుకుందాం. కుంతీభోజుడికి కుంతి అనే కుమార్తె ఉంటుంది. ఈమె ఎల్లప్పుడూ కూడా ధర్మాన్నే పాటిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఒక స్త్రీకి ఉండవలసిన మంచి లక్షణాలన్నీ కలబోసి ఉంటుందని బాగా ప్రసిద్ధి చెంది ఉంటుంది. అయితే కుంతీభోజుడు తన కూతురైన కుంతికి స్వయంవరాన్ని ప్రకటిస్తాడు. ఆ విషయం తెలుసుకున్న పాండురాజు ఆ స్వయంవరానికి వెళ్తాడు. అక్కడికి వచ్చిన అందరి రాజుల్లో కల్లా పాండురాజే పరాక్రమంగాను తన ఒంటి నుంచి దివ్యమైన తేజస్సు వికసిస్తూ ఉంటుంది. పాండురాజును చూసిన కుంతి తన భర్త అని మనసులో నిర్ణయించుకొని పాండురాజు దగ్గరికి వచ్చి వరమాల మెడలో వేసి తన ఇష్టాన్ని ప్రకటిస్తుంది. దీంతో కుంతీభోజుడు పాండురాజు కుంతీల వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపిస్తాడు. కుంతీభోజుడు పాండురాజుకి ధనాన్ని, బంగారాన్ని, వజ్ర వైడూర్యాల్ని కానుకగా ఇచ్చి తన కూతురిని హస్తినాపురానికి సాగరంపుతాడు. పాండురాజు తన భార్య అయినటువంటి కుంతిని హస్తినాపురానికి తీసుకొస్తాడు. ఇలా పాండురాజు కుంతీల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇప్పుడు విదురుడి వివాహం. విదురుడి వివాహం కూడా దేవకుడు అనే మహారాజు యొక్క కుమార్తెతో భీష్ముడు అంగరంగ వైభవంగా జరిపిస్తాడు. ఇప్పుడు కథలోకి కొంచెం వెనక్కి వెళ్తే శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడు. వసుదేవుడి తండ్రి పేరు సూరసేనుడు. ఈ సూరసేనుడికి కుంతీభోజుడు అనే యాదవ మహారాజు మేనత్త కొడుకు అవుతాడు. అంతకు మించి వీళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు. ఎంత ప్రాణ స్నేహితులు అంటే కుంతీభోజుడికి చాలా కాలంగా సంతానం ఉండదు. అప్పుడు సూరసేనుడు కుంతీభోజుడికి మాటిస్తాడు, నాకు పుట్టబోయే మొదటి సంతానాన్ని నీకు దత్తతగా ఇస్తానని స్నేహితుడికి మాటిస్తాడు. అయితే కొంతకాలానికి సూరసేనుడికి ప్రద అనే కుమార్తె పుడుతుంది. స్నేహితుడికి ఇచ్చిన మాట ప్రకారమే ఆ కుంతీభోజుడికి దత్తతగా ఇచ్చేస్తాడు. అప్పటి నుంచి కుంతీభోజుడి దగ్గరే పెరిగి పెద్ద అవుతుంది. అందువల్ల అందరూ ప్రదని కుంతి అని పిలవడం మొదలు పెడతారు. అయితే కుంతికి రాజమందిరానికి వచ్చేటటువంటి ఋషులకు, మునులకు సేవలు చేసే బాధ్యతని అప్పగిస్తారు. దానికి అనుగుణంగానే రాజమందిరానికి వచ్చినటువంటి మునులకి, ఋషులకి కుంతి ఎటువంటి లోటుపాట్లు లేకుండా సేవలు చేస్తూ, లోటుపాట్లు ఎలాంటి ఆటంకాలు కలగకుండా వాళ్ళకి నిత్యం భక్తితో సేవలు చేస్తూ ఎప్పటికప్పుడు ఆ మునులు, ఋషుల ఆశీర్వాదాలని పొందుతుంది. అయితే ఒకరోజు ఆ రాజమందిరానికి దూర్వాస మహర్షి వస్తాడు. ఈ దూర్వాస మహర్షి ఎంత పవర్ఫుల్ అంటే తన దివ్యశక్తితో భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలను కూడా చూడగలడు. దాంతోపాటు ఈ మహర్షికి అత్యంత నియమనిష్టలు ఎక్కువ. నియమనిష్టల కన్నా ఈ మహామునికి చాలా కోపం ఎక్కువ. ఎంత కోపం అంటే ఈ దూర్వాస మహామునికి కోపం వస్తే దేవతలను సైతం శపించేస్తాడు, అంత కోపం. అలాంటి దూర్వాస మహర్షి ఒకరోజు రాజమందిరానికి వస్తే కుంతీదేవి అతనికి అత్యంత భక్తి శ్రద్ధలతో, ఎటువంటి లోటుపాట్లు లేకుండా భక్తి శ్రద్ధలతో సేవలు అందిస్తుంది. కుంతి సేవలు మెచ్చిన దూర్వాస మహాముని కుంతికి ఒక వరం ఇవ్వాలని అనుకుంటాడు. కుంతి చెవులు ఒక మంత్రాన్ని ఉపదేశించి, ఈ మంత్రాన్ని నువ్వు ఉపదేశించి నీకు నచ్చిన దేవతల్ని పిలవచ్చు, అప్పుడు వాళ్ళ అనుగ్రహంతో కలిగినటువంటి పుత్రులను నీకు వరంగా ఇస్తారని దూర్వాస మహాముని కుంతికి వరం ఇస్తాడు. అప్పటికి కుంతి వయస్సు యవ్వన ప్రాయం, అంటే మన భాషలో చెప్పాలంటే టీనేజ్ అనమాట.
సో ఈ ఏజ్లో ఎవరికైనా ఎలా ఉంటుంది, ఏదైనా ఒక విషయం తెలిస్తే అది నిజమా కాదా అని దాన్ని టెస్ట్ చేసి దాని రిజల్ట్ చూసేంత వరకు ఆ ఎగ్జైట్మెంట్ మనకి ఉంటుంది. సో ఇక్కడ కూడా కుంతి కూడా అలాగే చేసిందనమాట. ఆ ముని ఇచ్చిన వరం నిజమా కాదా టెస్ట్ చేద్దామని ఒకరోజు నది దగ్గర ఏకాంతంగా ఉన్నప్పుడు ఆ మంత్రాన్ని ఉపదేశించి సూర్యభగవాన్ని పిలుస్తుంది. వెంటనే సూర్యభగవానుడు కుంతి ఎదుట ప్రత్యక్షమైపోతాడు. అయితే కుంతిని చూసిన సూర్యభగవానుడు, తల్లి నువ్వు చూస్తే చిన్న పిల్లలా ఉన్నావమ్మా, ఈ మంత్రాన్ని ఉపదేశించి నన్నెందుకు పిలిచావని కుంతికి అడుగుతాడు. సూర్యభగవాన్ని చూసిన కుంతి ఒక్కసారి పాపం కంగారు పడిపోతుంది. ఆ ఏజ్ అలాంటిది, చిన్నపిల్ల, ఆ మంత్రం నిజంగా పనిచేస్తుందా కాదా అని టెస్ట్ చేసింది కాబట్టి ఒక్కసారి సూర్యభగవానుడు వచ్చేసరికి కుంతి టెన్షన్ ఫీల్ అయిపోతుంది. సూర్యభగవాన్ని చూసిన కుంతి భయపడుతూ, నాకు ఈ వరాన్ని ఒక ముని ఇచ్చారండి, అసలు ఈ వరం పనిచేస్తుందా లేదా నేను టెస్ట్ చేయడానికి నేను నార్మల్గా ఈ మంత్రాన్ని ఉపదేశించాను, మీరు ప్రత్యక్షం అయిపోయారు, నన్ను క్షమించండి, నాదే తప్పని వేడుకుంటుంది సూర్యభగవానుడికి. అయితే సూర్యభగవానుడు బాధపడుతున్న కుంతిని ఓదార్చుతూ తాను వచ్చిన కర్తవ్యాన్ని పూర్తి చేయాలి కనుక సూర్యుడు సహజ కవచకుండలాలతో దివ్యమైన తేజస్సుతో ఒక పుత్రుడిని కుంతీదేవి ప్రసవించేలా ఒక వరాన్ని ఇస్తాడు. ఆ పుత్రుడు పుట్టాక కుంతికి మరలా తన కన్యత్వాన్ని పొందేలా మరో వరాన్ని ప్రసాదిస్తాడు. ఈ పుత్రుడికి నేను ఎల్లవేళలా సంరక్షకుడిగా ఉంటాను అని చెప్పి సూర్యభగవానుడు వెళ్ళిపోతాడు. అప్పుడే పుట్టినటువంటి ఆ బిడ్డని చూసి కుంతి చాలా కంగారు పడిపోతుంది. ఎందుకంటే అది తెలియని వయసు కాబట్టి ఏం చేయాలో తెలియక ఆ వయసులో ఏం చేస్తుందంటే, అక్కడ ఒక తొట్టెలాంటిది కనిపిస్తే ఆ తొట్టెలో ఈ పుట్టిన బిడ్డను పెట్టి ఆ నదీ ప్రవాహానికి విచ్చిపెట్టి వెళ్ళిపోతుంది కంగారుగా. అయితే ఎంతో కాలంగా సంతానం లేక బాధపడుతున్నటువంటి అతిరథుడు అనే సూతుడికి తన భార్య రాధకి ఈ నదీ ప్రవాహానికి కొట్టుకుంటూ వచ్చి ఈ బిడ్డ కనిపిస్తాడు. ఈ బిడ్డను వెంటనే తీసుకొని ఆ దేవుడే మనకి సంతానం లేకపోవడం వల్ల ఆ దేవుడే ఈ బిడ్డని మనకి ఇచ్చాడు అనేసి ఎంతో సంతోషంగా ఈ బిడ్డని పెంచుతారు. సో కవచకుండలాలతో వాళ్ళకి దొరికాడు కాబట్టి వసుసేనుడు అని నామకరణం చేసి ఆ పిల్లోడిని పెంచుతారు. అయితే ఆ వసుసేనుడు పెరిగి పెద్ద అవుతూ అస్త్రశస్త్ర విద్యలు, అనేక యుద్ధ విద్యలు నేర్చుకొని మహాబలశాలిగా, తిరుగులేని యోధుడిగా తయారవుతాడు. అయితే ఈ వసుసేనుడికి ఒక గొప్ప గుణం ఉంది. ఆ గుణం ఏంటంటే, ఎవరు ఏదడిగినా కాదనకుండా దానం చేసే ఒక గొప్ప గుణం. అయితే ఒకరోజు ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో మారువేషంలో వచ్చి వసుసేనుడికి తన కవచకుండలాన్ని దానంగా ఇవ్వమని అడుగుతాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వసుసేనుడు తాను పుట్టుకతో వచ్చిన సహజ కవచకుండలాన్ని మారువేషంలో వచ్చిన ఇంద్రుడికి దానంగా ఇచ్చేస్తాడు. అప్పటి నుంచి కర్ణుడిగా ప్రసిద్ధి చెందుతాడు. తన శరీరంలో భాగమైనటువంటి కవచకుండలాన్ని సైతం దానంగా ఇచ్చాడు కాబట్టి అప్పటి నుండి కర్ణుడికి దానవీర సూరకర్ణుడిగా ప్రసిద్ధి చెందుతాడు. సో అలా పుట్టినటువంటి వసుసేనుడే ఈ దానవీర సూరకర్ణుడిగా ప్రసిద్ధి చెందినటువంటి మన కర్ణుడు. సో ఈ విధంగా కర్ణుడు కుంతికి పుట్టి వసుసేనుడిగా పెరిగి కర్ణుడిగా ప్రసిద్ధి చెందాడు అనమాట. ఇప్పుడు కథలో నుంచి ముందుకు వెళ్దాం, అంటే మళ్ళీ ప్రస్తుతానికి వచ్చేస్తాం. సో ఆ విధంగా భీష్ముడు ధృతరాష్ట్రుడికి, పాండురాజుకి, విదురుడికి తగిన వధువుల్ని చూసి వివాహం చేశాడు. ఎలా అనిపించింది ఫ్రెండ్స్? ఈ స్టోరీ ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. ఎందుకంటే మీరు చెప్పే కామెంట్స్ ఫర్దర్గా మన వీడియోకి చాలా యూజ్ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.